హైదరాబాద్ పోలీసుల దూకుడు జూలు విడిచిన 4వ సింహాలు రికార్డు స్థాయిలో కేసుల నమోదు తప్పు చేసినోళ్ల పాలిట సింహ స్వప్నాలు అని చెప్పుకోవాలనేమో అబ్బా శీతం మందిని దొరకబడతాండ్రు మళ్ళా గీ శనారం ఆయితారం పూటైతే నెరి పొద్దుముఖంగానే సల్లపూట డ్యూటీలకు ఎక్కుతాండ్రు తాగేటోళ్ళ రిమ్మ దించుతాండ్రు ఇయ్యాలి ఎందరు బుక్ అయినరో పో ఎండలకు బాడీ కూలింగ్ పెట్టుకుందామని బాలరకు పోయి చల్లటి బీరేసి రోడ్ల మీదకి వస్తే రండ్రి రండ్రి అనుకుంటా మనోళ్ళు తయారుండిరి మీటర్లు పట్టుకొని ఊదు ఊదు అని ఊదిచ్చుడు రేటింగ్ చూసి కేసులు రాసుడు ఏహే ఫస్ట్ సారి పాస్ అయితే మందలిచ్చి మళ్ళా తాగినప్పుడు బండి ఎక్కని ఇడిచిపెడతారేమో అనుకునేరే అన్నలు ఇంత ఫుల్ వేసి 200 పాయింట్లు సంపాదిస్తారంటే సీదా జైలుకే మళ్ళా ఫస్ట్ టైం దొరికినా గానీ మోర్ దాన్ 200 ఉంది అనుకో బిఎంసి అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది 5 days నుంచి 10 days దాకా 15 days కొంతమందికి 1 month పడే కూడా సంఘటనలు ఉన్నాయి. ఈ ఇన్నొద్దులు రోడ్ల మీద బారిగేట్లు పెట్టి అందరు ఆన్నే నిలబడే ఆపేటోళ్ళు కానీ ఇప్పుడు కొందరు ముందే ఉంటున్నారట రోడ్డు పక్క పొట్టి ఏర్పడకుండా అమ్మ ఆడ చెకింగ్ అవుతుందని ఇటుకెళ్ళి ఇటే మలిపెట్టోళ్ళని దొరకబట్టే ఉపాయం అన్నట్టు ఎవరని ఇడిచిపెడతలేరు కేసులు రాస్తున్నారు. మోర్ దెన్ 30 వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి చలాన్ జనరేట్ అవుతుంది వాళ్ళ కోర్టుకు పంపింది. ఇప్పుడు కార్కి అయితే 10,000 ఉంది, 2-wheeler కి అయితే 5,000 ఫైన్ ఉన్నది. అయితే బండ్లు కాళ్ళు స్టేషన్ కు పట్టుకపోవద్దు తాగనోళ్ళు ఎన్నుకుంటే వాళ్ళకి ఇవ్వాలి లేదంటే ఇంటి వాళ్ళకో దోస్తులకో ఫోన్ చేసి ఒప్పయ్యప్పాలని కుద్దు హైకోర్టే ఆర్డర్ వేసింది. కానీ కొందరు పోలీసులు పాటిస్తలేరని బుక్ అయిన వాళ్ళు అంటున్న మాట. రూల్ బరాబర్ పాటియాలని అందరికి చెప్పటోళ్ళు మీరు కూడా ఫాలో కావాలి కదా సాలరు మరి.